హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఎగ్ కర్రీ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్గా చేస్తున్నాను నేను. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 9 గుడ్లు ఉడకబెట్టేసి ఉంచాను ఆల్రెడీ. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పసుపు, ఆయిల్, 5 స్పూన్ల ఆయిల్ అనమాట, సాల్ట్, కారం అనమాట, ఏమో ఆనియన్స్, ఏమో 2 టమాటాలు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఘాట్లు పెట్టేసి ఫ్రై చేసి పక్కన పెట్టేస్తా. ఏంటంటే కచ్చాపిచ్చాక కట్ చేయకోకుండా మిక్సీలో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. వేసేసి కర్రీ చేస్తాను అనమాట. ఈ ఫ్రై చేసి పక్కన పెట్టేసి ముందు ఈ గ్రేవీ చేస్తా కదా, గ్రేవీతో కలుపుకోకుండా కొంతమంది తింటారన్నమాట, విడిగా తింటారన్నమాట. ఫ్రై గుడ్లే గ్రేవీలో కలుపుకొని అలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి అదొక టైప్లో కూడా చేస్తున్నాను అనమాట. ఎగ్తో చాలా రకాలు చేస్తున్నాం ఫ్రెండ్స్, చాలా రకాలు కూడా చేయొచ్చు అనమాట. వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇది కూడా చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఫ్రెండ్స్, నేను గుడ్లు వేరే రకంగా కర్రీ వండుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, 9 అనమాట, 9 ఎగ్స్ అనమాట. వాటర్ పోసేస్తాను, సరిపడా ఉప్పు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది వేసి మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసి గుడ్లు వాటర్లో పోసి మధ్యలో ఒకసారి ఇలా తీసి చూడాలి. ఉడికిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. కట్టేస్తున్నా, పగిలినాయి కదా గుడ్లు అనమాట. ఆయిల్ పోస్తున్నా ఫ్రైకి అనమాట. ఎగ్స్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, హీట్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేస్తున్నా. చూడండి, అంటే వీటికి హోల్స్ పెట్టా ఫ్రెండ్స్ నేను. వీటిని అటు ఇటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, కారం, ఉప్పు మామూలుగానే వేసేసుకోవాలి. మూత వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, పసుపు చేత్తోనే వేసేస్తున్నాం. తర్వాత లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను, కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మిక్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఆయిల్ ఉంటుంది కదా, దీంట్లోనే చాలా పోతే ఇంకా ఒక చిన్న గరిటె పోసి ఆయిల్ కర్రీకి వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అయిపోవచ్చినాయి, కట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి లైట్గా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా కచ్చాపిచ్చగా. ఇవి ఇలా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కచ్చాపిచ్చగా పట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా మొత్తం ఇట్లా కొంచెం వేస్తున్నాం. ఇట్లా కచ్చాపిచ్చగా ఇదంతా చేసా కదా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ ఆయిల్ అనమాట. ఇది కూడా ఇది తర్వాత
టమాటా వేస్తా. టమాటా కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేసి ఇది కూడా కచ్చాపిచ్చగా పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేను టమాటా కూడా ఇది కచ్చాపిచ్చగా పెట్టా, ఇది కచ్చాపిచ్చగా పెట్టా. మూకుడు పెట్టాను కదా, 2 గరిటెలు ఆయిల్ పోసాను. అంటే చిన్న గరిటెలు, అంటే ఈ గరిటెడ్ అనమాట పోసాను ఫ్రెండ్స్. నేను అంటే మిగిలింది ఉంది కదా ఫ్రై చేసిన ఆయిల్, అది కలుపుతా. తాగింది కదా ఫ్రెండ్స్, అది ఆయిల్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇది ఫ్రెండ్స్ మూత చేస్తున్నా. ఇది ఇలా పొంగొచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది దీంట్లో టమాటా కూడా వేసేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో స్పూనరు ఇది వేస్తున్నాను అనమాట. పసుపు వేసి కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఇలా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, సరిపడిన సాల్ట్ వేస్తున్నా. అట్లాగే కారం కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను చేతితోనే వేస్తున్నా ఫ్రెండ్స్. అది కూడా కారం కూడా వేస్తాను కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తాను నేను. గుడ్లు ఫ్రై చేసినాయి కదా ఇక్కడ పెట్టా చూడండి. దీంట్లో వాటర్ కూడా పోస్తున్నా. ఆయిల్ పైకి వచ్చింది కదా, పైకర పెట్టేస్తాను. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రేవీ కర్రీ అనమాట. ఇది ఉల్లిపాయ టమాటా, ఇదేమో గుడ్లు అనమాట. ఇది వేసుకుని తింటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి. గుడ్లు ఫ్రై చేసినాయి కదా ఇక్కడ పెట్టా చూడండి.